శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. కూటమి ప్రభుత్వం అనేది ప్రతి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అన్ని అక్రమాలు, దోపిడీ, దొంగలు, మరి అసలు మైనింగ్ వ్యవహారంలో అయితే అసలు ఎంత చేశారని చెప్తాకి లేదు. ఈ నీది నాకు రాయా, నాది నీకు రాయా రాసి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎక్కడ లేని ఇబ్బందులు పెట్టి జనాన్ని రోడ్డు మీద తిరగనీయకుండా, పని చేసుకునే వాళ్ళు చేయనీయకుండా, ఒడ్డు అమ్ముకునే వాళ్ళు అమ్ముకోనీయకుండా, రోడ్డు మీద తిరగనీయకుండా కేసుల మీద కేసులు పెట్టి, మాట్లాడిన వాళ్ళ కేసులు పెట్టి ప్రభుత్వం ఎంత చిత్రవంశలు పెట్టిందో గతంలో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రభుత్వం పరిపాలన బాగుంది. చక్కగా ఈ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా అసెంబ్లీలో చంద్రబాబు గారు 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అంతే పరిపాలన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసి ఉంటాడు. కానీ అనుభవశాలి ఆయన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా ఆయన ఆలోచించాడు తప్ప ఏరే ఇదేమి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడేదంటూ ధర్మం ఉంది. నారా లోకేష్ గారు కూడా పరిపాలన బాగానే ఉంది. ఈ అన్ని ఏది సమస్య ఉంటే ఆయన దృష్టికి వెళ్ళంగానే దాన్ని సాల్వ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఏది సమస్యని ఆ దృష్టికి వెళ్తే ఎంబడే యాక్షన్ తీసుకుని అది సమస్యని సర్దుబాటు చేస్తున్నారండి. అమరావతి నిధులు అనేది తీసుకొచ్చి అమరావతి పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు అనేది జనాలందరికీ ఉండే అభిప్రాయం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది 100% ఈ రెండింటిని పూర్తిగా పూర్తి చేస్తారు, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుపుతారు అనేది జనాలకు ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరిలోనూ కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు కూడా వీళ్ళిద్దరైతేనే సమర్థులు, ఈ పనికి చేయగలిగే ఇది ఉంది వీళ్ళకి, కూటమి ప్రభుత్వం చేసిద్దనే నమ్మకం ప్రతి వాళ్ళకి ఉంది. చిన్నలకి పెద్దలకి అందరికీ ఉంది. గత ప్రభుత్వం అనేక మాయ మాటలు చెప్పి మరి అమరావతి జనాలను కొట్టించి తిట్టించి, ఆడవాళ్ళని లేకుండా కూడా కొట్టించి, ఎంతో చిత్రవంశలు పెట్టిన ఆడవాళ్ళని మహిళల్ని కూడా అని లేకుండా కొట్టించాడు. ఆ రోజు రైతులు అనే వాళ్ళని రైతుగా చూడకుండా, గుర్తింపు లేకుండా రైతుల్ని ఏ రకంగా కొట్టించాడు, తలకాయ పగలు కొట్టించాడు, కాళ్ళేరు కొట్టించాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, పొలాల్లోకి వెళ్ళని ఇక్కడ చేశాడు. అమరావతిని పనికి రాకుండా చేయాలని దృష్టితో గత ప్రభుత్వం చేసింది. వాటిని అన్ని సరి చేసుకుంటా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ముందుకెళ్ళి అందరికీ న్యాయం జరిగింది అనేది జనాలంతా అభిప్రాయం సార్. గతంలో పోల్చుకుంటే అసెంబ్లీ సమావేశాలు చక్కగా సకాలంలో జరిగినాయి. ప్రతిపక్షం లేకపోయినా వన్ సైడ్ గా చేయకుండా ధర్మంగా ఎట్లయితే బాగుంటుందో అట్లా విధంగా చేస్తున్నారు తప్ప ప్రతిపక్షం ఉంటే ఒక రకం, ప్రతిపక్షం లేకపోతే ఒక రకం అనేది లేకుండా కూటమి ప్రభుత్వం ధర్మ పరిపాలన చేస్తుంది అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసెంబ్లీకి రాడు. ఎందుకు రాడు అంటే ఆయన చేసిన తప్పుల వల్ల. దొంగతనం చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాం మనం, అసెంబ్లీకి వెళ్తే అదే సంగతి. అందుకనే దానికోసం వెళ్ళడు అక్కడికి అసెంబ్లీకి. దొంగ ఎవడు కూడా పోలీస్ స్టేషన్కి నేను దొంగతనం చేశానని వెళ్తానా? అదే బాబతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. వాళ్ళ చెల్లెల మీద కేసు పెట్టి, తల్లి మీద కేసు పెట్టి, జనాల మీద కేసు పెట్టి, ఎంతమంది మీద కేసులు పెడతాం? ఎన్ని కేసులు పెడతాం? ఎక్కడికి వెళ్తాం? ఇది ప్రభుత్వం అయ్యా, ప్రజాస్వామ్యం. మన ఇష్టం కాదు, పెద్దలు నిర్ణయిస్తారు. పెద్దలు ఏం నిర్ణయించారు? 11 సీట్లు ఇచ్చారు. 11 కూడా ఇవ్వకూడదు. అసలు 5 వస్తాయి అనుకున్నాం, 11 వచ్చినాయి. అది ఎక్కడ జరిగిందో కూడా తెలియదు. అంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే. మళ్ళీ జన్మలు అసుంటాయన ఈ జన్మలోకి రాడు అంతవరకు ఖాయం. ఆ పార్టీయే పట్టిపోద్ది సొంతం ఉండు. నేను కాదు, జనం అంటున్నారు. అది నేననేది కాదు. నేను మీడియా ముందు మాట్లాడాను, జనంలో ఉన్న వార్త చెప్తున్నా తప్ప నేను ఇడిగా చెబుతున్నా. ఏని గెలితే దానికి కేసులేగా బాబు, ఎన్నని చెప్తాం. అది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది.